బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలహీనపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరికొద్ది గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం గురువారం తెల్లవారుజాముకు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరే అవకాశం ఉందని ఏపీ వివరించింది. ఇక దీని ప్రభావంతో రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించే ఐఎండీ. ఇక ఎల్లుండి కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డిఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. ఇక అదే సమయంలో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. రైట్. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలహీనపడి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక మరికొద్ది గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆల్రెడీ తీవ్ర అల్పపీడనంతో పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తా తీరాల వైపు కూడా కదులుతున్న కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అదే ఈ నేపథ్యంలోనే కూడా నెల్లూరు మధ్య తీరాన్ని తాకొచ్చని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది ప్రభుత్వాన్ని కూడా. అయితే పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లా, ఈ జిల్లాలో కానీ ఆకస్మికంగా వరదలకు కూడా ఆస్కారం ఉందని కూడా వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేసి జారీ చేసింది. అయితే ఈ బుధ గురువాలో కూడా రాష్ట్రంలో కూడా ఇంకా ఎక్కువ వర్షాలు కురుస్తాయని కూడా గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ శాఖ కేంద్ర సంచాలకులు కూడా ఈ రోజు హెచ్చరించడం కూడా తెలిపారు. అయితే పశ్చిమ మధ్యం బంగాళాఖాతంలో ఉపరితలంపై ఆవర్తనం కొనసాగుతూ ఈ సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు అత్యధికంగా నెల్లూరు జిల్లా కావలిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే బాపట్ల జిల్లా 14 సెంటీమీటర్లు, కందుకూరులో 12, వైఎస్ఆర్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిచింది. ఆల్రెడీ ఇప్పుడు గుంటూరు జిల్లా, బాపట్ల, అనంతపురం, దక్షిణ కోస్తా కొన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే సముద్రం ఒడ్డున కూడా ఈ పడవల బోట్లు పోయే వాళ్ళు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా మత్స్యకారులకు కూడా వాతావరణ శాఖ కానీ ప్రభుత్వం కానీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ వర్షంలో కూడా రైతులకు కూడా ఇబ్బందిగా ఉంది. పంటకు చేతి కొన్ని పంటలు కూడా మిర్చి పంటలు కానీ పత్తి పంట కూడా కొన్ని పంట నష్టం వాటిల్లో జరుగుతుందని రైతులు కూడా కోరుకుంటున్నారు. ఈ విధంగానే ఈ రైతులు కూడా ప్రభుత్వాన్ని కూడా ఆదుకోవాలని కూడా కొన్ని రైతు సంఘాలు కానీ ఇవన్నీ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కూడా జారీ చేస్తున్నాయి. రైట్ రాఘవ, ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా మంత్రులకు సంబంధించి ఒకసారి ఏమైనా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తుందా? చంద్రబాబు కూడా స్పందించినట్టు తెలుస్తూ ఉంది. సో ఏ విధంగా వాళ్ళకి సూచనలు జారీ చేశారు? ఆల్రెడీ నిన్న చంద్రబాబు నాయుడు వాతావరణ శాఖ అధికారులకు కూడా మొత్తం రాష్ట్ర స్థాయి అధికారులు సిఎస్ కూడా సమావేశపరిచి ప్రతి జిల్లాకు కూడా ఏ జిల్లాలో ఎక్కువ వర్షపాతం కూడా అలర్ట్ చేసి ఆ జిల్లాలో కూడా అసలు ఆ జిల్లాలో వర్షపాతం ఎక్కువైతే వాళ్ళకి ప్రజలకి ఏ ఇబ్బందులు లేకుండా
ఎటువంటి అవసరకాలు కాకుండా కంపల్సరీగా అధికారులు కూడా దగ్గరుండి ప్రతి జిల్లా కలెక్టర్ కూడా కాన్ఫరెన్స్ పెట్టి కూడా వీడియో సమావేశం కూడా నిర్వహించారు. అయితే నెల్లూరులో కూడా మంత్రి నారాయణ పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా నెల్లూరులో ఉండి కూడా 2 రోజుల నుంచి అక్కడి నుంటే వాతావరణ అధికారులు కూడా కలెక్టర్ని ఎస్పీలను కూడా అల్లరి చేసినట్టు కూడా తెలుస్తుంది సమాచారం రాజశేఖర్. అయితే ఈ చంద్రబాబు నాయుడు కూడా ఆల్రెడీ గతంలో కూడా చూసాం, వరద వల్ల కూడా విజయవాడ కూడా అతలకుతమైందని, ఇలా జనం కూడా ఇబ్బందులు పడకూడదని కూడా ముందుగానే చంద్రబాబు నాయుడు కూడా అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి అధికారులు కూడా ప్రతి రైతుకు కూడా రైతుకు కానీ పంటకు కానీ జనాభా ఆస్తి నష్టం కానీ లేకపోతే ప్రాణ నష్టం కూడా జరగకూడదని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ప్రభుత్వం. అయితే ఈ చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా ఈ వాతావరణ దృష్టి ఈ రోజు కూడా మరొకసారి సమావేశం కూడా పరిచి కూడా అధికారులకు కూడా మళ్ళీ దిశానిర్దేశం కూడా జారీ చేస్తారని తెలుస్తుంది రాజశేఖర్. అయితే నెల్లూరు కానీ ప్రకాశం జిల్లా కూడా ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికి కూడా కలెక్టర్ తో సమావేశమై వాతావరణ ఈ సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఏమైనా అలజడి సృష్టించి వచ్చైతే ఇప్పటికి కూడా గొట్టిపాటి రవికుమార్ కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రాంతాల్లో తదితర ప్రాంతాల్లో కూడా ఏ విధంగా పరిశీలించి అసలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, మళ్ళీ ఆ మృత్యుకాలు కూడా వేటకెళ్ళొద్దు, వాళ్ళందరినీ కూడా ఒడ్డుకు చేర్చి ఇంకేమన్నా ప్రజలకు కూడా ఎటువంటి సౌకర్యాలు కల్పించాలని కూడా అధికారులు కూడా దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా ఈ సముద్ర తీర ప్రాంతాల్లో కూడా అంటే నెల్లూరు పుదుచ్చేరి దగ్గర పుదుచ్చేరి దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో దాని ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఈదురుగాలు వీచే అవకాశం ఏమైనా ఉందా? అంటే విపత్తుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వానికి సమన్వయం కొంతవరకు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈసారి పూర్తిగా దాన్ని సమన్వయం చేసేందుకు ముందుగానే చంద్రబాబు స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలాంటి సూచనలు చేశారు? అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అలర్ట్ చేయడం కానీ లేకపోతే కృష్ణా తీరం వెంబడినటువంటి వరద ఉధృతి కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే వాతావరణం ఈ వరద ఉధృతి కూడా ప్రయోజనం 90 కిలోమీటర్ల వేగంతో గాలితో కూడా వాతావరణం కూడా అది కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు చేసింది ప్రభుత్వానికి కూడా. అంటే గాలులతో పాటు భారీ వర్షాలు కూడా కురుస్తాయని ఇప్పటికే కొన్ని జిల్లాలకు కూడా చిత్తూరు, కడప, గుంటూరు, పల్నాడు, ప్రకాశం కొన్ని జిల్లాలకు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల కూడా జారీ చేసింది. ప్రభుత్వం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ జిల్లాలో కూడా అలర్ట్ చేసి చంద్రబాబు నాయుడు కూడా ప్రతి జిల్లా కలెక్టర్ తోటి ప్లస్ ప్రతి జిల్లాలో కూడా ఎస్పీ కానీ కింద స్థాయి అధికారులు కూడా ఈ రైతులకు కూడా కానీ ఆ సముద్ర తీర ప్రాంతాలలో ఈ రోజు సాయంత్రం ఒకటికి నెల్లూరు నుంచి తీరం దాటొచ్చని కూడా ఈ వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరించారు. నెల్లూరు తీరం దాటితే కొన్ని జిల్లాలో కూడా ప్రభావం కూడా చూపిస్తుందని, ఈ నెల్లూరు దాటితే నెక్స్ట్ ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో కూడా దాని వల్ల ప్రభావం కూడా ఎక్కువ చూపిస్తుందని కూడా అధికారులు కూడా ఇప్పటికి కూడా హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. అయితే ఈ జిల్లాలో కూడా అలర్ట్ చేశారు అధికారులకు కానీ లేకపోతే మృత్యుకాలకు కూడా వేటకి వెళ్ళొద్దని ప్రతి జిల్లాలో కూడా ఇన్ఛార్జి మంత్రులు కానీ ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రులు కూడా ఇచ్చారు. ఆ మంత్రులకు కూడా దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ప్రతి ఏ విషయం ప్రాణ నష్టం కూడా జరగకూడదు. గత విజయవాడలో కూడా ఈ విధంగా జరిగింది, కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రతి అధికారి దగ్గరుండి కూడా ప్రతి గంటకి అవసరం అయితే గంటకి సమావేశపరచండి అధికారులతో కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా లేకపోతే ఆస్తి నష్టం జరిగితే ఎంతవరకు జరిగింది అంచనా వేయండి, వాళ్ళకి ఏదైనా కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పించమని కూడా చంద్రబాబు ఇప్పటికే అధికారులు కూడా నిన్న సమావేశం చేశారు. ఈ రోజు కూడా సమావేశపరిచి ప్రత్యేకంగా కూడా దీనిపై దృష్టి సారించండి. ఈ గతంలో కాకుండా ఇప్పుడు జరిగే వాతావరణంలో కూడా ఈ వరదలో కూడా ఏదైనా సరే ఎటువంటి అవకాశాలు కలగకుండా కూడా హెచ్చరించడం కూడా జరుగుతుంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.